ఏదైనా పరిష్కారం లభిస్తుందంటారు పెద్దలు. వివాదంలో ఉన్న పక్షాలు ముందుకు వచ్చి సమన్వయంపై పరస్పరం చర్చించుకుంటే ఎండ్ కార్డ్ పడుతుంది. ఎలాంటి అనుమానాలు ఉండవు. ప్రధానంగా దేశంలో నీటి వివాదాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. పక్క రాష్ట్రాలతో నీటి పంపకాలపై గొడవలు రగులుతూ ఉన్నాయి. వాటికి కోర్టులకు వెళ్లినా సత్వర పరిష్కారం దొరకదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. దీంతో సమయం వృధా, డబ్బులు దండగా అన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల సీఎంలకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకాల వివాదంపై కీలక చర్చ సాగుతోంది. దీంతో నీటి మంటలు త్వరలోనే తగ్గుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇతర నేతల మాటలు ఎలా ఉన్నా ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యపూర్వక పరిష్కారమే బెటర్ అని కామెంట్ చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. నేతలు చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇరు రాష్ట్రాల నేతలు నీటి అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. అంటే సీఎం చంద్రబాబు మాత్రం పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దు అనుకుంటున్నారు. జగన్ 5 ఏళ్లలో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నారా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఇక తెలంగాణలోనూ అలాంటి రీసౌండే వచ్చింది. రాష్ట్ర వాటాను పొరుగు రాష్ట్రం దోచుకుపోతుందంటూ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. అంటే బీఆర్ఎస్ కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడేది లేదని మరొకసారి స్పష్టం చేశారు. నీటి హక్కులో ఒక్క చుక్క వాటా వదలబోమన్నారు. అలా హాట్ మాటల మధ్య తెలుగు రాష్ట్రాల సీఎంల వైఖరులు మారుతూ ఉన్నాయి. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమనే విధంగా ఇరువురు సీఎంలు సంకేతాలిస్తున్నారు. పక్క రాష్ట్రాలతో నీళ్ల పంచాయతీ అవసరం లేదని, నీళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని సీఎం రేవంత్ అన్నారు. ఈ అంశంలో పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతులు. అటు రేవంత్ కామెంట్స్ కి ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పాలి. పోలవరం నుండి నల్లమల్ల సాగర్ కు నీళ్లు తీసుకువెళతామని మరొకసారి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు గొడవలతో ఎవరికీ ప్రయోజనం ఉండదంటారు. గొడవలు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు చంద్రబాబు. ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇలా ఇద్దరు సీఎంలు సానుకూల వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చ మొదలైంది. రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతల మాటలు ఎలా ఉన్నా ఏపీ తెలంగాణ సీఎంలు నదీ జలాల అంశంలో గొడవలు లేకుండా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆకాంక్షించడం చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీఎంలు నీటి సమస్యపై కలిసి మాట్లాడుకుంటారా?
రెండు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు భేటీ అవుతారు. ఎప్పుడు భేటీ అవుతారు, ఎక్కడ చర్చలు జరుగుతాయి, రెండు రాష్ట్రాల మధ్య జటిలంగా మారిన సమస్యను కొలిక్కి తెస్తారా, సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతాయా, సీఎంల మాటలను ప్రజలు ఏ మేరకు నమ్మగలరు, సీఎంల చర్చల్లో చిత్తశుద్ధి కనిపిస్తుందా? ఇవే అంశాలకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హాట్ గా కూడా సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తిగా డీటెయిల్డ్ గా మా కలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో వంశీ, ఏ విధంగా చూడాలి? మనం గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నా ఈ వాటర్ వార్కి సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీఎం ఇట్లా తెలంగాణ సీఎం మాట్లాడితే అక్కడ నుంచి కూడా సేమ్ అదే రకంగా కూడా కౌంటర్ కూడా మనకు వచ్చిన పరిస్థితి. సో ఇద్దరు సీఎంలు సానుకూల స్పందనకి వచ్చి ఒక రకంగా ఈ సమస్యకు ఎండ్ కార్డ్ పడే విధంగా కూడా చర్చిస్తామంటున్నారు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి వంశీ? రైట్. ఒక దశాబ్దం గడిచిపోయి మరో దశాబ్దంలో అడుగు పెట్టిన తర్వాత మీరు చెప్పినట్టుగా బిందు, ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆ తర్వాత రేవంత్ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ అధికార ప్రతిపక్షం మధ్య జరిగిన నీటి యుద్ధం కాస్త అటు ఆంధ్రాను కూడా తాకింది. ఆ తర్వాత రేవంత్ అసెంబ్లీలో చేసిన కమెంట్స్తో ఆ వైసీపీ కూడా అక్కడున్న అధికార పార్టీపై ఎదురుదాడి చేసిన పరిస్థితి. మొత్తంగా తెలంగాణలో మొదలైన నీటి వార్ అటు ఆంధ్రప్రదేశ్ను తాకింది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అప్రమత్తమయ్యారనే చెప్పాలి. శాశ్వతంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా మరో కమిటీని వేయటం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇటు ప్రతిపక్ష నేతల మాటలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోకుండా కేవలం అంటే ఎంతటి సమస్యకైనా చర్చల ద్వారానే ఒక పరిష్కారం లభిస్తుంది అంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకే మాట చెప్పడం అనేది మాత్రం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయాలతో పాటు రెండు రాష్ట్ర ప్రజలను కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి. నిజంగానే ఈ ముఖ్యమంత్రుల మాటలు కార్యరూపం దాల్చుతాయా? ఇద్దరు కలిసి ఎక్కడ కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం లభించే దిశగా అడుగులు వేస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక రకంగా పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల్లోనూ చర్చకు దారితీసిన అంశం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ కార్యదర్శి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అండి నేను. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏదైనా చర్చల ద్వారా చేసే పరిష్కారం జరుగుతుందండి. యాక్చువల్ గా మనకు 71% నీటి వాటా రావాల్సి ఉండే, కానీ 29% 30% మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఎల్లంపల్లి దగ్గర స్టార్ట్ చేయాల్సింది శ్రీశైలం దగ్గర అయింది. అంటే తల దగ్గర చేయాల్సింది అంటే తోక దగ్గర చేస్తున్నారు. దీంట్లో కూడా మనకు నష్టం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మనకు 70 టీఎంసీలు నీటి వినియోగం ఉండే, కానీ దాన్ని కూడా మనం వాడుకోలేని పరిస్థితిలో వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కృష్ణానది మీద అత్యధికంగా వాడుకుంది. ఇప్పటి వరకు 215 టీఎంసీలే అత్యధికంగా వాడుకున్న పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ వాడట్లేదు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిగా కార్యరూపం దాల్చితే తప్ప అసలు ఉన్న ఇప్పుడు కేటాయించిన నీళ్లనే వాడుకోలేని పరిస్థితి కదా. సో ఆ దిశగా అడుగులు వేస్తున్నారా మరి? ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఇండస్ట్రీ అంటే కొత్త సాగునీటి ప్రాజెక్టులు దాన్ని తయారు చేస్తేనే మనం వాడుకోగలుగుతాం అండి, లేకుంటే అంత మనం వాడుకోలేం కదా. దానికి ఖచ్చితంగా దానికి ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది, దానికి ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. మనకు మన భూభాగంలో పారే దాన్ని పట్టుకొని మనం దానికి ఎంత పర్సంటేజ్ రావాలి దాని మీద లీగల్ గా ఫైట్ చేస్తున్నాం. మరి కూడా ఇక్కడ కూడా మనము ప్రాజెక్టుకు డిపిఆర్లు ఇచ్చేసి దానికి సంబంధించి కూడా పర్మిషన్స్ తీసుకొని మనము ఎక్కువ 71% మనకు రావాల్సిన నీటి వాటాను వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. 71% మనం వాడుకోకుంటే తెలంగాణ ప్రజలు క్షమించారండి. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన సమస్య. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఖాళీ నీళ్లు, నిధులు, నియామకాల గురించి, ముఖ్యంగా నీళ్ల గురించి ఖచ్చితంగా అందరు కూడా ఆలోచన చేస్తారండి. పార్టీలకు అతీతంగా కూడా ఖచ్చితంగా మనకు నీటి వాటాను చట్టబద్ధంగా తీసుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి ఉంది. అదే రకంగా ప్రజలది ఉంది. ప్రతిపక్షం కూడా సహకరించాలి. మీరు దీంట్లో ఎలాంటి పొరపాట్లు ఎవరైనా చేస్తే కూడా మీరు సజెషన్స్ ఇవ్వండి. దానికి సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా నీటి చుక్కను కూడా వేస్ట్ కాకుండా, అంటే మనకు పర్మిషన్ లేక డిపిఆర్ లేక ఇది మన సాగునీటి ప్రాజెక్టును మనం కట్టుకోలేక దాన్ని ఇబ్బంది పడుతున్నాము. 10 సంవత్సరాలలో కూడా మనం ఏం చేయలేంది. మనము
ఖచ్చితంగా చట్టబద్ధంగా తీసుకొని ఖచ్చితంగా మనము నీటి వాటాను వాడుకునే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ఈ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా నీటి గురించి ఖచ్చితంగా అంటే మనము దీంట్లో ఇంకా మనకు 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, భవిష్యత్తు కూడా కాంగ్రెస్ ఉంటది. మనం నీటి వాటాను ఖచ్చితంగా ఆడుకోకుంటే ప్రజలు మనల్ని క్షమించరు. ఖచ్చితంగా నీటి వాటాను ఖచ్చితంగా ఏదో రూపకంగా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. రామచంద్ర గౌడ్ గారు, మీరు అన్నట్టుగా 3 సంవత్సరాల కాలం అన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎలక్షన్ ఇయర్ గానే మనం చూడాల్సి ఉంటుంది. ఇంక ఉన్నది 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేయగలుగుతుంది? పాలమూరు రంగారెడ్డి అనేది ఎప్పటి నుంచో ప్రజలు అక్కడ పడుతున్న ఇబ్బందులు నేటికి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. సో మీ ప్రభుత్వ హయాంలో అయినా ఒక శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయా? కృష్ణా నది పైన శాశ్వత పరిష్కారం కూడా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఉందండి. మనము నీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినది అవసరం ఉన్నది. ప్రజలు క్షమించరు. మనము ఒక చుక్క నీటి చుక్కను ఎక్స్ట్రాగా మనము తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే ప్రాంతానికి ఇస్తే మాత్రము ఒప్పుకోరు. దానికి చట్టబద్ధంగా తీసుకోవాలని ఆల్రెడీ ఇంతకు ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వము లీగల్ గా కూడా కేసు వేయడం జరిగింది. వీళ్ళు ఇల్లీగల్ గా వాడుతున్నారు, ఇల్లీగల్ గా ప్రాజెక్టులు కడుతున్నారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము ఖచ్చితంగా మనకు 71% కోసానికే మనం ఫైట్ చేస్తున్నాము. 71% అబోవ్ రావాలనే విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను, ఇబ్బందులను కూడా గమనించి దాన్ని కూడా ప్రజాముఖంగా తీసుకెళ్లి ప్రజల రామచంద్ర గౌడ్ గారు, ఇక్కడ ప్రాజెక్టుల కోసం మట్టిని తవ్వండిరా అంటే అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పరిస్థితి ఏంటంటే గత పాలకులు అలా చేశారు, ఈ పాలకులు ఇలా చేస్తున్నారు అని చెప్పి తప్పులను తవ్వే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపే దిశగా అయితే ప్రభుత్వాలు అడుగులు వేయట్లేదు, అటు ప్రతిపక్షాలు సూచనలు చేయట్లేదు అనేది ప్రజల నిర్ణయానికి వచ్చిన అంశం. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ ను మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. రామచంద్ర గౌడ్ గారు, చూస్తున్నాం ఇప్పుడు పోలవరం పాలమూరు రంగారెడ్డి అవ్వచ్చు, అదేవిధంగా నెట్టెంపాడు అవ్వచ్చు, ఎస్ఎల్బిసి అవ్వచ్చు, దిండి అవ్వచ్చు, భీమా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే వీటన్నింటికీ కూడా ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు అభ్యంతరం తెలపద్దంటూ కూడా ముఖ్యమంత్రి ప్రజల ముందే అంటే బహిరంగంగానే అవతలి రాష్ట్ర సీఎంకి చంద్రబాబు నాయుడుకి క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి. సో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారా? సో ఆ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేయబోతుందా? కొన్ని ప్రాజెక్టులన్నా ఇప్పుడు మీరన్న 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజల ముందు ఉంచబోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా అండి. దానికోసానికి ప్రజలు నీటికి సంబంధించిన దాని మీద మొదటి ప్రాధాన్యత. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీటి కొట్లాట ద్వారానే వచ్చింది. దానికి మొదటి ప్రాధాన్యత నీళ్లు, నిధులు, నియామకాల గురించే వచ్చింది. ఖచ్చితంగా నీళ్ళలో మనము ఎక్కువ వాడుకుంటేనే భవిష్యత్ అనేది ఉంటది. లేకుంటే మాత్రం ఎవరు ఏది చేసినా, ఎవరు తప్పు చేసినా వాళ్లకు భూస్థాపితం చేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకు విరుద్ధంగా ఏ ప్రభుత్వం చేసినా దానికి ఇబ్బందిగా ఉంటుంది. ప్రజలకు దృష్టిలో కూడా ఏ పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా మనం నీటి వాటను వాడుకోవడానికి ఈ సానుకూలంగా చర్చల ద్వారా తీసుకురావడానికి అనుకూలంగా ఉంటదనే విషయం ఉంది. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే ఎక్కువ వాడుకుంటేనే ప్రజల మన్నన పొందగలుగుతాం. ప్రజల అభిష్టానం మేరకు ఖచ్చితంగా నీటి వాటాలో మనం పెంపుదల చేసుకొని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా సాధిస్తామనే ధీమా ఉన్నది. ఖచ్చితంగా సాధించి మనం ఎలక్షన్లకు వెళ్తామండి.
రామచంద్రగౌడ్ గారు, అటు ట్రిబ్యునల్స్ కి తేడా తెలియట్లేదు, రివర్ మేనేజ్మెంట్ బోర్డులకి సంబంధించి కూడా తేడా తెలియని ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణకు దౌర్భాగ్యం అంటూ అటు బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. సో ఏంటి, ట్రిబ్యునల్కే తేడా తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు, సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి అవగాహన ఇటు ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకి లేదు, వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? టిఆర్ఎస్ దృష్టిలో వాళ్ళకు విమర్శించడానికి ఎలాంటిది మాటలు లేవు. వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఇది ఉంటున్నారు. వీళ్ళు అన్నట్టు ప్రతిదీ కూడా మనకు అధికారులు ఉన్నారు, ఒక మాట తల్లిన దాన్ని పట్టుకొని దాన్నే పట్టుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. మనకు నీటి వాటాలో 100% మనం తీసుకున్న తర్వాతనే మన ప్రయత్నం ఉంటది. దాంట్లో ఎల్లంపల్లి దగ్గరనే మనము తల దగ్గరనే తీసుకునే ప్రయత్నం చేస్తే అది సక్సెస్ఫుల్ గా ఉంటుండే. ఇప్పుడు శ్రీశైలం దగ్గరకు వచ్చి ఉమ్మడి ప్రాజెక్టు ఎల్లంపల్లి అంటే మనకు డైరెక్ట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన దగ్గర మనం ఏదో రకంగా తీసుకునే ప్రయత్నం ఉంటుండే. ఇది జరిగిన దాని గురించి మనకు అవసరం లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా మనము దీన్ని సాధించి ఈ తెలంగాణ నీటి వాటర్లో నీటిని ఎక్కువ వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎవరు తప్పు చేసినా ప్రజలు క్షమించరు అనేది మరీ చెప్తున్నామండి. రామచంద్రగౌడ్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అదే సఖ్యతని కొనసాగిద్దాము, ఖచ్చితంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరిద్దాం అనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి సో ఇక్కడ ఒక అఖిలపక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? అఖిలపక్షంలో తెలంగాణ నీటి ప్రయోజనాలకు సంబంధించి ఒక చర్చ తీసుకొని వచ్చి, అంటే అఖిలపక్షంలో రాజకీయ పార్టీలతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు, తెలంగాణ నీటి వనరులకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి సంపూర్ణ అవగాహన ఉన్న మేధావులందరినీ కూర్చోబెట్టి ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని అసలు ఆ సమస్యలకు ఎలా శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా అడుగులు వేయాలనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ దిశగా రానున్న రోజుల్లో అడుగులు పడతాయా? ఇప్పుడు మాత్రం ఖాళీ మాటలు అంటే ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, దానికి ఎవరెవరు ఉండాలి? సాగు నీరు ప్రాజెక్టు సంబంధించిన మేధావులు, మంత్రులు మరియు ప్రతిపక్షానికి కూడా ఛాయిసెస్ ఉంటాయి. దాంట్లో ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎవరెవరు పార్టీ పరంగా కూడా అన్ని పార్టీల నుంచి కూడా మేధావులను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉమ్మడికి అంటే మనము కొట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనుకోండి, అధికార పక్షం అనుకోండి, ఏ పార్టీలు అనుకోండి కొట్లాడడానికి రెడీ. కానీ మనము బయట తెలంగాణ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రానికి పక్క రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సిన వాటా కోసానికంటే మనము అందరము కూడా ఖచ్చితంగా కొట్లాడి సాధించే ప్రయత్నం చేద్దాము. దాంట్లో ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితంగా కమిటీ చేస్తారు. కమిటీలో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని మేధావులను తీసుకొని దాన్ని ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ అవుతాం. ఎందుకంటే దాంట్లో మన నిర్ణయం ఇక్కడ ఎన్ని కొట్లాటలు జరిగినా తెలంగాణ వాసులం అందరం తెలంగాణ వాసులం. తెలంగాణకు సంబంధించిన ఏది నష్టాన్ని కూడా భరించలేని పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా అందరం కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటాను ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేస్తున్నానండి. రైట్, మాట్లాడదాం రామచంద్రగౌడ్ గారు. మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో పాటు కంచెర్ల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జూమ్ లో జాయిన్ అయ్యారు. విజయభాస్కర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. విజయభాస్కర్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? విజయభాస్కర్ గారు, ఐఎమ్ ఆడిబుల్? రైట్, సమ్ టెక్నిక్, అన్మ్యూట్ చేయండి. విజయభాస్కర్ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే ఓకే. రైట్, నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, ఇరు రాష్ట్ర సీఎంలు అయితే ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా సభా వేదికగా చెప్పిన పరిస్థితి, ఇద్దరం కూడా సామరస్యంగా శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరిద్దామని చెప్పి. సో ఏంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమో అసలు నదుల అనుసంధానమే జరగాలి దేశవ్యాప్తంగా అని చెప్తూ ఉంటే పక్క రాష్ట్రంతోనే ఇంకా సమస్యలు కొలిక్కిరాని పరిస్థితి. సో ఈ హయాంలో అయినా అప్పుడు బీఆర్ఎస్ తో చర్చలు జరిపారు కేసీఆర్ తో, తర్వాత జగన్ కూడా కేసీఆర్ తో చర్చలు జరిపిన పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు చర్చల కోసం చూస్తూ ఉన్నారు. సో ఈ దఫా అన్న శాశ్వత పరిష్కారం లభిస్తుందా, లేదంటే చర్చల్లానే మిగిలిపోతాయా? రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. రామచంద్రగౌడ్ గారు, ఏంటి మొత్తంగా అంతకుముందు కూడా ముఖ్యమంత్రులు మాట్లాడిన పరిస్థితి ఎక్కడ కూడా సమస్యలకు శాశ్వత పరిష్కారం అయితే లభించలేదు. ఈ దఫా అన్న ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందా, ఆ దిశగా అడుగులు పడుతున్నాయా, లేదంటే మరలా ఇదో రాజకీయ స్టంటేనా?
ఇది రాజకీయానికి సంబంధించిన కాదండి, ఇది నీటి వాటకు సంబంధించింది. ఖచ్చితంగా మనము మన హక్కులను సాధించేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటదండి. లేకుంటే ఎవరు పొరపాటు చేసినా, అక్కడ వాళ్ళు చేసినా ఎవరు చేసినా వాళ్లకు అంటే ప్రజలు తగిన శిక్ష విధిస్తారు. మనము మన సొంతగా ఎన్ని అభిప్రాయాలు ఉన్నా గానీ, ఏ రకంగా ఉన్నా గానీ, తెలంగాణ ప్రాంత వాసులం అందరం ఒకే తాటి మీద ఉండి మన హక్కుల కోసానికి కొట్లాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా లీగల్ గా కూడా చట్టం ప్రకారం కూడా సుప్రీం కోర్టులో కూడా కేసు వేయడం ఇబ్బందులు జరుగుతుంది అనేది దాంట్లో రామచంద్ర గౌడ్ గారు ఒక చిన్న సబ్మిషన్. సో ప్రాజెక్టులు కడదామంటున్నారు, డిపిఆర్లు సరిగ్గా ప్రిపేర్ చేయట్లేదు. ఈ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు. సో ప్రాజెక్టులు అనేవి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించుకోవాలి. ఇప్పటికే రాష్ట్రం పై ఆర్థిక భారం ఎక్కువ అవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు డిపిఆర్లు ఎందుకు కరెక్ట్ గా సబ్మిట్ చేయలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తీసుకొని రాలేకపోతున్నారు? ఆల్రెడీ మనకు ఇంతకు ముందు నీటి వాటా 70 టీఎంసీలు ఎల్లంపల్లి దగ్గర ఉన్నది, నారాయణపేట్ కొడంగల్ దానికి 10 టీఎంసీలు ఉన్నది. అదే రకంగా శ్రీశైలం నుంచి కూడా ఉన్నది. దానికి కొత్తగా ఇవ్వాల్సిన డిపిఆర్లు అవసరమే లేదు. దాంట్లో మనం అది వాడుకునే హక్కు మనకు లీగల్ గా చట్టపరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చేదే ఉంది. దాంతో పాటు ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి దానికి సంబంధించి పొరపాట్లు జరిగిన దృష్టిలో డిపిఆర్ లో మాత్రము శ్రీశైలం నుంచి తీసుకోవడానికి మీకు టైం ఇస్తాను. ఒకసారి విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, ముఖ్యమంత్రి ఏమో నదుల అనుసంధానం అని చెప్తున్నారు, దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఒక దశాబ్దం గడిచిపోయి రెండో దశాబ్దంకి వచ్చినా పక్క రాష్ట్రంతో ఇంతవరకు కూడా చర్చలు సఫలీకృతం కాని పరిస్థితి. సో ఈ దఫానా చర్చలు సఫలీకృతం అవుతాయా, లేదంటే అక్కడ రాజకీయ విమర్శలు వచ్చాయని చెప్పి ఒక ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరగబోతుంది? అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి నుంచి జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం మీద దృష్టి పెట్టుంది. అంతకుముందు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ లో కూడా దృష్టి పెట్టారు. విపి సింగ్ గారి ప్రభుత్వం అప్పట్లోనే కుప్పకూలిపోయింది 11 మాసాలకి. ఈ నేపథ్యంలో అసలు గోదావరి కృష్ణా జలాలకు వచ్చి అసలు అందరూ నిన్న మొన్నటి ఇష్యూస్ మాట్లాడుతున్నారు. అసలు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఎవరు తుంపిణి ద్వారా తెలుగు ప్రజల అపర భగీరథుడు. ఆయన ఆ రోజుల్లో సస్యశ్యామలంగా ఉండాల్సిన ప్రాంతం అంతా కరువు కాటకాలతో దుర్భిక్షంతో ఉంది. అక్కడ డొక్కా సీతమ్మ ఉండబట్టి గోదావరి జిల్లాలో, అక్కడ ఏదో బుడ్డా వెంగళరెడ్డి గారు ఉండబట్టి రాయలసీమ ఏరియాలో ఈ దుర్భిక్ష పరిస్థితి నుంచి కొంత తప్పించుకోగలిగారు. అయినా లక్షలాది మరణాలు సంభవించాయని చెల్లించిపోయిన ఒక ఆంగ్ల ద్వారా బ్రిటిష్ వారి జీతభత్యాలు తీసుకుంటున్నా, వారి ప్రభుత్వంలో పనిచేస్తున్నా మరి ఆయన అపర భగీరథుడై ద్రాక్షారామ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది గోదావరి జిల్లాల మీద. అదే విధంగా కృష్ణా జిల్లాల మీద ఇక్కడ ప్రాజెక్ట్ జరిపించడం జరిగింది. ఇది ఇప్పుడు 1852లో గోదావరి జిల్లాల మీద, 1854లో కృష్ణా జిల్లాల మీద నిర్మించడం జరిగింది. తర్వాత వారి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు గడ ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపాదనలే సరిపోయాయి కానీ ప్రాజెక్ట్ అయితే పూర్తి కాని పరిస్థితి కదా. సో చరిత్ర అందరికీ తెలిసిందే. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ అనవసరమైన కీచులాటలండి. మా వరకు కీచులాటలు ఉండదు. మాదంతా గొప్ప హై లెవెల్లో ఉంటుంది. ఇది హోండా రాజకీయం ఉంటుంది. పోతే రాజనీతితో కూడిన తెలుగు జాతి ఐకమత్యం కోసం కదా మేము తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలంగాణ గడ్డ మీద. మరి తెలుగు జాతి వైభవాల పునరుద్ధరణకే కదా మేము కృషి చేసింది. చంద్రబాబు నాయుడు గారు అయితేమి, ఎన్టీ రామారావు గారు అయితేమి, మరి ఆయన ఎన్టీ రామారావు పెట్టిన ఆశయం ఏంటి? తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసమే. ఆయన ఉన్నప్పుడు నదీ జలాల విషయం, చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లు తెలంగాణను పరిపాలించాడు కదా. ఇవన్నీ కూడా పేపర్ల మీద కనిపిస్తున్న లెక్కలే కానీ ఎక్కడ పేపర్ల మీద రైట్ విజయభాస్కర్ గారు మీరు చెప్తున్నవన్నీ కూడా పేపర్ల మీద కనిపిస్తున్న లెక్కలే కానీ పొలాల్లో పారాల్సిన నీళ్ల గురించి ఏంటి పరిస్థితి? మీరు చెప్తున్న లెక్కలన్నీ కూడా కరెక్టే, పేపర్ల మీద లెక్కలు ఉంటున్నాయి కానీ పొలాల్లో పారాల్సిన నీళ్ల పరిస్థితి ఏంటి? రైతులకు ఇవ్వాల్సిన నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దశాబ్దాలు గడుస్తున్నా
ఏమండి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఈ రోజుకి ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ టైలాండ్ వినుకొండ దగ్గర నుంచి అద్దంకి చుట్టుపక్కల సంతమౌలూరు నర్సరావుపేట ఈ చుట్టుపక్కల ఇంకా కరువు కాటకాలతో ఉంది. నాగార్జున సాగర్ కాలువ 60లో స్టార్ట్ అయింది వాళ్ళకి, 60వ దశకంలో. కానీ ఇంతవరకు అతిగతి లేదు వాళ్ళకి, అతిగతి లేదు. ఏది రైట్ కెనాల్, మళ్ళీ పేరుకి రైట్ కెనాల్. అది అంటే రైట్ కెనాల్ అంటే బిగ్గెస్ట్ కెనాల్ జవహర్ కెనాల్. లెఫ్ట్ కెనాల్ వచ్చి ఖమ్మం జిల్లాకి ఎటు పోతుంది, నల్గొండ రాలుబోదుల శాస్త్రి కెనాల్. ఈ రోజు మా గుంటూరు జిల్లాలో కొంత భాగం, ప్రకాశం జిల్లాలో ఇంటెండెడ్ ఫర్ సమ్ సెక్టార్, బట్ ఆ సెక్టార్ లక్ష్యం ఇంతవరకు నెరవేరలేదు. ఆఖరికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, క్యాన్ వాటర్ తాగుతున్నారు ఉన్నోళ్ళు లేనోళ్ళు అంతా. ఈ దుర్భిక్ష పశుగ్రాసం లేదు. ప్రకాశం జిల్లాలో అద్భుతమైనటువంటి కండగలిగిన నేలలు ఉన్నాయి, సారవంతమైన భూములు ఉన్నాయి. అపరాలు పండిస్తారు, పొగాకు, పత్తి, మిర్చి, కమర్షియల్ క్రాప్స్. ప్రపంచానికి మనకి విదేశీ మార్కెట్లోకి తెచ్చేది గుంటూరు, ప్రకాశం జిల్లాలో. ఆ జిల్లాలకి సాగర్ నీటి అత్యవసరం ఉంది, కానీ సంతృప్తిగా ఇవ్వలేని పరిస్థితి. మా మీద పడి ఏడుస్తారు వీళ్ళంతా. రాయలసీమ ఒక పక్క ప్రపంచంలో లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ రాయలసీమ, అది ఐక్యరాజ్య సమితి చెప్తుంది, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో రాయలసీమ పరిస్థితిని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఆయన జగన్ గారు ఏమో 2020 ఆగస్టు నెలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తలపెట్టాడు. మళ్ళా 2021 జూలై 7న పోతే అది గ్రీన్ నేషనల్ గ్రీన్ అది ఎన్విరాన్మెంట్ సొసైటీ, అది ఎనర్జీ, ఇది వాళ్ళు వ్యతిరేకించారు, స్టే ఇచ్చారు. మరి ట్రిబ్యునల్ తర్వాత 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఆ 3 ఏళ్ళు కృషి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ తేవచ్చుగా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మా మీద నిందలేస్తాడు. కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే ఆటగా ఉన్న రోజుల్లో ఈయన కేసీఆర్ చెప్పినట్టు నడిచేవాడు. కేసీఆర్ కావాల్సింది తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుంటేనే కేసీఆర్ పార్టీకి పార్టీకి 2 రాష్ట్రాల మధ్య చిచ్చు ఉండాలి. మొత్తంగా చూస్తున్నాం ఇక్కడ కావాల్సింది వివాదాలు కాదు, సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రజా వేదికల ద్వారా ఒక సందేశాన్ని అయితే పంపించారు. ఈ సందేశాలు ఎప్పటికీ కార్యరూపం దాలుస్తాయి, ఎప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూర్చుంటారు, ఏ విధంగా చర్చలు జరుగుతాయి, నిజంగా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందా లేదంటే మాటలకే పరిమితం అవుతుందా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో చూడాల్సిన అంశం. చర్చలో పాల్గొన్న రామచంద్ర గౌడ్ గారికి, కంచెర్ల విజయభాస్కర్ గారికి